ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 74వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఆసాపు రచించినటువంటి దైవ ధ్యానం సమస్యల మధ్యలో కాస్త ఉపశమనం కొరకు ఆసాపు చేస్తున్న ప్రార్థన. నీ యొక్క స్వాస్థ గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొనిన విమోచించినటువంటి నీ సమాజమును జ్ఞాపకం తెచ్చుకొనుము. నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకం తెచ్చుకొనుము. నీవు నిత్యము మమ్మను విడనాడితివేమి అని వాపోతున్నాడు. పరిస్థితి యొక్క తీవ్రత మనం అర్థం చేసుకోవడానికి 9వ వచనం చూడండి. సూచక్రియలు మాకు కనబడలేదు, ఇకను ప్రవక్తయు లేకపోయెను. ఇది ఎంతకాలం జరుగునో దాన్ని ఎరిగిన వాడు మాలో ఎవడునూ లేడు. విరోధులు ఎంతవరకు దూషిస్తారు? శత్రువులు నిత్యము దూషిస్తారా? దేశంలో మహారక్షణ కలుగజేయవాడు నీవే. సూర్యచంద్రులు నిర్మించితివి, భూమికి సరిహద్దులు నియమించి ఉన్నావు. సూర్యచంద్రులు నియమించితివి, భూమికి సరిహద్దులు నియమించి ఉన్నావు. దేవా లెమ్ము, వాద్యమాడుము అంటున్నాడు. ప్రాముఖ్యమైన కారణము బహు స్పష్టంగా చెప్పాడు కదా. మా పితరులకు మీరు ఎన్నో భీకరమైన కార్యాలు చేశారు అని మేము విన్నాం. అయితే మా మధ్యలో సూచక్రియలు ఇప్పుడు కనబడలేదు. ఎంతకాలం ఇలా జరుగుతుందో తెలుసుకునే ప్రవక్త లేడు. యెహోవా ప్రత్యక్షత కలుగుట లేకపోతే ఇక మనుషులు ఏం చేయగలుగుతారు? ప్రవక్త అయిన యెహెజ్కేలు కూడా ఇలాగ అంటున్నాడు. 7వ అధ్యాయం 25-26 వచనాల్లో, జనులు సమాధానం కొరకు విచారించుచున్నారు కానీ అది వారికి దొరకదు. నాశనం వెంబడి నాశనం కలుగుచున్నది, సమాచారం వెంబడి సమాచారం వచ్చుచున్నది. వారు ప్రవక్త యొద్ద దర్శనం కొరకు విచారణ చేయుదురు కానీ యాజకులు ధర్మశాస్త్ర జ్ఞానులు కాకపోయేది. పెద్దలు ఆలోచన చేయకయే ఉన్నారు. దేవుని ప్రజలు అనుభవిస్తున్నటువంటి ఈ కరువు ప్రవక్త అయిన ఆమోసు ద్వారా చాలా చక్కగా మాట రాయబడింది. 8వ అధ్యాయంలో 11వ వచనం గమనించండి. ఇది అన్నపానములు లేకపోవడం చేత కలిగే క్షామం కాదట, యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామం. నాకు సమూయేలు జ్ఞాపకం వస్తున్నాడు. అది కూడా ప్రవక్త అయిన సమూయేలు కాదు, కానీ బాలుడైన సమూయేలు జ్ఞాపకం వస్తున్నాడు. సమూయేలు మొదటి గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చూస్తే బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షము తరచుగా తటస్థించడం లేదట. ఈ మాటలు మీరు వింటున్నప్పుడు ఆసాపు చెప్పిన మాట మనసులో జాగ్రత్తగా ఉంచుకోండి. సూచక క్రియలు మాకు కనబడలేదు, ఇకను ప్రవక్తయు మా మధ్యలో లేడు. ఇలాగ ఎంతకాలం కొనసాగుతుందో ఎరిగిన వాడు ఒకడు లేడు. బాలుడైన సమూయేలు దేవుని మందిరంలో సేవ చేస్తున్న రోజుల్లో దేవుని వాక్కు ప్రత్యక్షం కావడం లేదు. ఎందుకని? 2 బలమైన కారణాలు మనకు కనబడుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుడైనటువంటి ఏలీ కన్నులేమో మందగించిపోయాయి. అతడు సరిగా చూడలేని స్థితిలో ఉన్నాడు. పోనీ అతని కుమారులైనటువంటి హోఫ్ని ఫీనిహెసులతో మాట్లాడదామా అంటే అతని కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారట. బైబిల్ అంటుంది, ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మెక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఇటువంటి స్థితిగతుల మధ్యలో బాలుడైన సమూయేలు పెరుగుతున్నాడు. అయితే దేవునికి స్తోత్రం, అతడు పెద్దవాడయ్యాడు. దేవుని వాక్కును స్పష్టంగా గుర్తించేంతగా పెద్దవాడయ్యాడు. దేవుని ప్రత్యక్షతలను గ్రహించేంత పెద్దవాడయ్యాడు. దేవుని ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించి వారి హృదయాలను దేవుని తట్టుకు తిప్పేంత పెద్దవాడయ్యాడు. మిస్పాలో ఇజ్రాయేలు ప్రజలందరినీ సమకూర్చి దేవునితో ఒక ఒడంబడిక చేసేదానికి, దేవునికి ప్రజలకు మధ్యలో ఒక నిబంధన చేసేదానికి, దేవుని ప్రజల పక్షాన ప్రార్థించి ఆ ప్రజలు దేవునికి అంగీకారం అవునట్లుగా చేసేంత పెద్దవాడయ్యాడు. ఈ అధ్యాయము ప్రారంభంలో అయితే యెహోవా వాక్కు ప్రత్యక్షం కావడం లేదు, తరచుగా తటస్థించడం లేదు అని రాశారు. అదే అధ్యాయం ముగింపులో ఉన్న మాట. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలుకు ప్రత్యక్షమగుచు వచ్చెను. సమూయేలు మాట ఇజ్రాయేల్ అందరిలో వెల్లడి ఆయెను. నీ కుటుంబానికి, నీ పరిచర్యకు దేవుని యొద్ద నుండి వినలేని, దేవుని కార్యాలు చూడలేని ఏలీ వలెను ఉండిపోవచ్చు. లేదా మిక్కిలి దుర్మార్గులై తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, అయోగ్యంగా మందసాన్ని మోస్తూ అపవిత్రపరుచుకొని శాపగ్రస్తులైన హోఫ్ని ఫీనెహాసులాగా మిగిలిపోవచ్చు. లేదా మరొక శ్రేష్టమైన అవకాశం ఉంది.
ఎక్కడైతే దర్శనము కొదువై ప్రజలు నశిస్తున్నారో ఆ ప్రజల మీదికి, ఆ తరం మీదికి సమూయేలులాగా తిరిగి దైవ వాక్కును, ప్రత్యక్షతను తీసుకొచ్చేవాడిగా నువ్వు ఉండవచ్చు. సమూయేలు మొదటి గ్రంథంలో 7వ అధ్యాయంలో ఒక వచనం నేను చదవగోరుతున్నాను. 13వ వచనం. ఇలాగన ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇజ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయేది. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. ఈ మాట మీరు జాగ్రత్తగా గ్రహించండి. ఒక దేశం అంతటికీ ప్రవక్త అయినటువంటి సమూయేలు ఒక కంచెలాగా ఉన్నాడు. అతడు ఉన్న దినములన్నిటిలో యెహోవా హస్తము వారిని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చింది. శత్రువుకు విరోధిగా ఉంది. సమూయేలు తాను బ్రతికిన దినములన్నిట కూడా ఇజ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్నాడు. సమూయేలు బాలుడుగా ఉన్న రోజుల్లో తాను నివసిస్తున్నటువంటి పరిస్థితులు ఏవి బాగులేకున్నా షిలోహులో ఆ పెద్దల మధ్యలో బాలుడుగా తాను ఏం చేయగలుగుతాడు? అలా సమూయేలు ఆలోచించలేదు, కృంగిపోలేదు. యథార్థ హృదయంతో దేవుని అనుసరిస్తూ దేవుని మందిరంలో సేవ చేస్తూ వచ్చాడు. తన ప్రజలకు కలిగిన దుస్థితి నుంచి విడిపించేదానికి, తన ప్రజలు నడిపించేదానికి దేవుడు సమూయేలును తన ప్రజలపైన ప్రవక్తగా స్థిరపరిచాడు. మీరు కేవలం మీ ఇంటికి మాత్రమే కాదు, మీ పరిచర్యకి మాత్రమే కాదు, మీ తరానికి ఆశీర్వాదకరంగా ఉండగలరు. విచారములు మానివేసి యెహోవా యొద్ద విచారణ చేయడం మొదలుపెట్టండి. ఆగిపోయినా, నిలిచిపోయినా దేవుని కార్యములకు ఓ నూతన ప్రారంభం మీరు కాగలరు. దేవుడు అటువంటి కృప మెండుగా మీకు దయచేయను గాక. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అభిషేకము, సహవాసం మీకు తోడై మిమ్మల్ని నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.